హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఇంకా శనగపప్పు కర్రీ అండి. ఆనియన్స్ లేకుండా కర్రీ చేసుకుందాము. ముందుగా కళాయిని స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, దంచుకున్న వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పుని వేసి కలుపుకోవాలి. తర్వాత క్యాబేజ్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. తర్వాత క్యాబేజ్ అంతా అణిగేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోనే కారం, పసుపు, ఉప్పు, టేస్ట్ కోసం కొంచెం అల్లం పేస్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ క్యాబేజ్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా క్యాబేజ్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి కూరకి సరిపడా కొద్దిగా వాటర్ని వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని కూర అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే అంతే. ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే క్యాబేజ్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. నా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్లో చెప్పొచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.